మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘ పక్షాన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని చెప్పి ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవంలో గ్రహణం ఉండటం వల్ల భాద్రశుద్ధ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం అనేది ఉంది. మనం ఏది చేసినా లోక కళ్యాణార్థమే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమాలను చేస్తూ ఉంటాం. వినాయకునికి మనం అందరం కూడా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయాలే కలగాలని చెప్పి సిద్ధి బుద్ధినిచ్చే విఘ్న వినాయకుడు కాబట్టి నవరాత్రి ఉత్సవాలలో ఈ సంవత్సరం పౌర్ణిమ రోజున చంద్రగ్రహణం ఉండటం వల్ల అనంత చతుర్దశి 6వ తారీఖు నాడు మన మెదక్ జిల్లాలోనే కాదు ప్రతి ఒక్కరు కూడా 9 రాత్రులు నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి. నిమజ్జన కార్యక్రమాన్ని అనంత చతుర్దశి రోజు తప్పకుండా అంత లోపుగానే చేయాలి. 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ అంత లోపుగానే తీయాలి. వారి వసతులను ప్రకారం తీయాలి. తదుపరి ఎక్కువగా తీసినట్టయితే పితృపక్షాలు వస్తుంటాయి. పితృపక్షాలలో చేయకూడదు. నవరాత్రి ఉత్సవాలు భాగం చంద్రగ్రహణం ఉండటం వల్ల అందరూ కూడా పాటించాల్సిందని చెప్పి మెదక్ జిల్లా పక్షాన మేమందరం తెలియపరుస్తూ ఉన్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. ఈ సంవత్సరము వినాయక నవరాత్రి చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరము 3 రోజులు 5 రోజులు 7 రోజులు 9 రోజులు 11 రోజులు ఈ రకంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేటువంటి ఆనవాయితీ ఉంది. కాకపోతే ఈ సంవత్సరము భాద్రపద శుద్ధ పౌర్ణిమ రోజున చంద్రగ్రహణం వస్తున్నందువలన అనంత చతుర్దశి నాడే అంటే 9 రోజులకు 9 రాత్రులు పూజ చేసి 10వ రోజు పొద్దున ఉదయమే నిమజ్జనోత్సవం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర బ్రాహ్మణ సంఘ పక్షాన ఈ సంవత్సరము 9 నవరాత్రులు మాత్రమే చేయాలి. 11వ రోజు గ్రహణం వస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి అందుకంటే ఒకరోజు ముందే నిమజ్జనోత్సవం జరుపుకోవాలని చెప్పి లోకా సమస్త సుఖినో భవంతు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా సంరక్షితంగా ఉండాలని లోక కళ్యాణార్థమై దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక నవరాత్రులను చాలా ఘనంగా నిర్వహిస్తాం. అది భగవత్ కృప. అటువంటి వినాయక నవరాత్రుల్లో ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు అంటే అనంత చతుర్దశి తెల్లవారి పౌర్ణమి నాడు గ్రహణం ఏర్పడడం జరిగింది. గ్రహణ అశౌచం ఉంటుంది, గ్రహణ శూల ఉంటుంది, గ్రహణ వేద ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో క్రతువు నిర్వహించుకునేటువంటి ముఖ్యమైన దేవాలయాలను కూడా ఆ సమయంలో పూజా విశేషాలు నిర్వహించకుండా దేవాలయాలను మూసివేయడం జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం వినాయక నవరాత్రులు మనం ఈ గ్రహణం కంటే పౌర్ణిమ గ్రహణం కంటే ముందుగా 9 రోజులకు కానీ లేదంటే అంతకంటే ముందు 7 రోజులు 5 రోజులు లేదు 9 రోజుల తర్వాత 11 రోజులు అనంత చతుర్దశి ఆఖరి రోజుగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వినాయక నవరాత్రులు నిర్వహించుకొని అనంత చతుర్దశి దాటకుండా గ్రహణంలో మనం వినాయక నవరాత్రులు వినాయక మండపాలు ఉంచేటువంటి ప్రయత్నం చేయకుండా గ్రహణం లోపు కానీ అనగా అనంత చతుర్దశి వరకు ఈ యొక్క వినాయక నవరాత్రులను జరుపుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే గ్రహణం నాడు అశౌచం ఏర్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి మండపంలో దేవతలకు కూడా అశౌచం అనేది వస్తుంది. కాబట్టి మనం అటువంటి దేవతా స్థలాన్ని చూసినా అక్కడ పూజలు నిర్వహించిన తద్దోషం అనేది మన లోకమంతటికి వ్యాపిస్తుంది, మన గ్రామాలకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 5 రోజులు 7 రోజులు 9 రోజులు అంతకంటే ఎక్కువగా అనంత చతుర్దశి దాకా వెళ్లకుండా 9 రోజుల్లోపే ఈ యొక్క వినాయక నవరాత్రులను నిర్వహించుకొని ఆ వినాయక స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా పొందాలని అందరికీ కూడా తెలియజేస్తూ వినాయక భగవానికి జై. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గత పూజలు అధ్యక్షుల వారు చెప్పిన ప్రకారంగా మరియు రాష్ట్ర కార్యవర్గ ప్రధాన కార్యదర్శి గారు చెప్పిన ప్రకారంగా మన నవరాత్రులందరూ కూడా ఏకీభవించి
గ్రహణ లోపే నిమజ్జనం చేయాలని చెప్పి భావనతో చర్చ జరగడం జరుగుతుంది. మీరందరూ కూడా వీటికి సహకారం చేసి గ్రామాలలో అందరూ కూడా మంటపాలు వినాయక నవరాత్రాలు ఉత్సవాలలో నిమజ్జన ఈ యొక్క గ్రహణం కంటే ముందు నిమజ్జనం చేయాలని చెప్పి అందరూ కూడా మాతాకి జయ. మరి వచ్చే వినాయక నవరాత్రోత్సవంలో మరి ఇక్కడ పెద్దలందరూ మా అధ్యక్షుల వారు, రాష్ట్ర కార్యదర్శి గారు, మా సంఘ పెద్దలందరూ చెప్పినట్టుగా మరి 9 రోజులు పూర్తి చేసి అనంత చతుర్దశి లోపుగా వచ్చే వరకే అందరూ తప్పనిసరిగా నిమజ్జనం చేయాలని సంఘపక్షాన, మా మెదక్ జిల్లా సంఘపక్షాన అన్ని గ్రామాల వారిని మండపాలు వినాయక నవరాత్రులు నిర్వహించి అందరూ పెద్ద మనుషులను కోరుతా ఉన్నాము. జయ వినాయక భగవానికి. గురుభ్యో నమః. సభాయ నమః. ప్రతి సంవత్సరము జరుపుకునేటువంటి యొక్క వినాయక చతుర్థి ఉత్సవాలు గ్రామ గ్రామాన 9 రోజులు, 5 రోజులని, 11 రోజులని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అటువంటి వినాయక నవరాత్రాలు ఈ సంవత్సరము చంద్రగ్రహణం ఉన్నందువలన అన్ని గ్రామాలలో నిమజ్జన కార్యక్రమాలు అనంత చతుర్దశి లోపే స్వామివారిని విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయాలని చెప్పేసి సభాముఖంగా పెద్దలందరూ కూడా మరి తెలియజేసినారు. బ్రాహ్మణ సంఘం పెద్దలందరూ కూడా, మేము కూడా గ్రామాల్లో కూడా 5 రోజులు పెట్టినా, 9 రోజులు, మరి 11 రోజులు పెట్టినా అనంత చతుర్దశి లోపే ఈ యొక్క నిమజ్జనం చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి శ్రీ సిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని విఘ్నేశ్వర భగవాన్. ఈ సంవత్సరం వినాయక చవితి నవరాత్రులు భాద్రపద శుద్ధ చవితి బుధవారం రోజున 27వ తేదీ ప్రారంభమవుతున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నవరాత్రులు 3 రోజులు, 9 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజుల వరకు జరుపుకుంటుంది. కానీ ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమ రోజున చంద్రగ్రహణం ఉండటం వలన అంత దూరం కాకుండా 9 రోజుల వరకే నిమజ్జనం చేసుకునే ప్రయత్నం చేయగలరని భక్తులందరికీ తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. ఒకవేళ 9 రోజులు కాకపోయినా 11 రోజులు అనంత చతుర్దశి లోపల మాత్రమే ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది.